బావా, హలీం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. సూపర్ బాగుంది. ఇప్పుడు హలీం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను చూపిస్తున్న విధంగా అన్ని పప్పులు ఒక 2 అవర్స్ నానబెట్టుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. మనం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్‌లో నేను చూపిస్తున్న విధంగా అన్ని హోల్ గరం మసాలాస్ వేసేసి ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసుకున్నవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. దాంట్లోనే నేను చూపిస్తున్న విధంగా ఒక 100 గ్రామ్స్ చికెన్ వేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి అంటే కొత్తిమీర, పుదీనా వాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం, అంటే మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. ముందుగా ఫ్రై చేసుకున్నవి ఆనియన్స్ కొద్దిగా వేసుకోండి. దీంట్లో నెయ్యి చాలా అవసరం అండి. నెయ్యి వేసుకుంటేనే ఈ హలీం టేస్ట్ అనేది వస్తుంది. నెయ్యి వేసుకొని కలుపుకోండి. అంటే తగినంత వాటర్ వేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు, ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మెత్తగా స్మాష్ చేసుకోండి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. అంటే మీ ఒంట్లో ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉన్నంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఎంత కలిపితే అంత హలీం చాలా టేస్టీగా వస్తుందండి. ఉప్పు కొద్దిగా కొంచెం తక్కువైందని ఉప్పు కొద్దిగా